భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా రంగంలోకి దిగింది. పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్తో మాట్లాడిన యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబై జైశంకర్ కి కూడా ఫోన్ చేసి మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్తో భారత్ కేవలం టెర్రరిస్ట్ స్థానాలను మాత్రమే టార్గెట్ గా చేసుకున్నారని మార్కో రూబైకి జైశంకర్ గారు చెప్పారు. ఉగ్రవాదంపై పోరులో యుఎస్ మద్దతుకు ధన్యవాదాలని, క్రాస్ బార్డర్ ఉగ్రవాదంపై మా చర్యలు ఆయనకు వివరించామని చెప్పడం జరిగింది. మమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తే సమాధానం గట్టిగా ఉంటుందని కూడా చెప్పారు. యూరోపియన్ కమిషన్ ఉపాధ్యక్షురాలు కాజా క్లియర్ కు కూడా జైశంకర్ ఇదే విషయం చెప్పారని చెప్పారు. జైశంకర్ తో ఫోన్ కాల్ సంభాషణలో మార్కో రూబై పహల్గామ్ ఉగ్రదాడికి సానుభూతి తెలిపారని కూడా చెప్పారు. అలాగే ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా ప్రకటించి ఉన్నామని, యుఎస్ ఎప్పుడూ భారత్ కు సపోర్ట్ గా ఉంటుందని, EU కూడా ఉగ్రవాదం నుంచి దేశాన్ని, ప్రజలను కాపాడుకునే హక్కు ప్రతి దేశానికి ఉందని చెప్పడం స్పష్టం చేసింది. పహల్గామ్ లో జరిగిన అత్యంత క్రూరమైన ఉగ్రవాద చర్యలను ఖండిస్తున్నామని ఇరు దేశాలు ప్రకటించాయి. మరి యుఎస్ నిజంగా ఇండియాకి సపోర్ట్ చేస్తుందా, లేక వెనుక నుంచి పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.